ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము ఈ దినం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత దేవుని కృపా సమృద్ధిలో తీర్చగల శక్తిమంతుడు, సమర్థుడు అని నమ్మి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించగల శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి మనము ప్రార్థన చేస్తే తప్పకుండా మనం పొందుకుంటామనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో మనం అడగాలి. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన అవసరతలన్నీ మన తల్లిదండ్రులకి ఎలాగైతే పిల్లలు చెప్పుకుంటారో అలాగే మన ప్రతి అవసరత దేవునికి ముందుగా చెప్పుకుంటే మన అవసరతలన్నీ తీరుస్తారు. అంతేకాని మనం మనుషులకు కాదు చెప్పుకునేది. మనం లోకం వైపు, మనుషుల వైపు చూసి మనం మనుషుల్ని అడిగితే దేవుడు మనకి జవాబు రాదు. మన దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. ఎందుకంటే మొదటి స్థానము, మొదటి సమయం, మొదటిగా దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని యందు మనము భయము, భక్తి కలిగి జీవించాలి. కాబట్టి ఆయన సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త. కాబట్టి ఆయనను మొదటిగా మనకి ఏ అవసరం వచ్చినా ముందు దేవునికి మనము చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు మన ఎడల జాలి, ప్రేమ, దయగల దేవుడు. అంతేగాని మన తండ్రిని విడిచిపెట్టి పక్కింటి వారి తండ్రిని ఎలాగైతే మన తండ్రికి కోపం వస్తుందో అలాగే మనల్ని పుట్టించినటువంటి తండ్రిని విడిచిపెట్టి మనము లోకం వైపు, లోకస్తుల వైపు, మనుషుల వైపు మనం చూసి మనం వారి మీద ఆధారపడితే దేవుడు మనకి జవాబు రాకుండా ఆలస్యం చేస్తాడు. కాబట్టి మొదటిగా మనకి ఏ అవసరత ఉన్నా, తండ్రి నాకు ఈ అవసరత కావాలి, తండ్రి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను విడిపించండి, నేను ఈ బంధకాల్లో ఉన్నాను, లేదా నేను ఈ అప్పుల్లో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను అని దేవుడికి ముందుగా మనం చెప్పినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. మొదటి స్థానం నా కుమార్తె, నా కుమారుడు నాకు ఇచ్చాడు అని మన ఎడల జాలి చూపే దేవుడు, ప్రేమ చూపే దేవుడు, ప్రేమామయుడు. కాబట్టి మన కన్న తండ్రి కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి పరమ తండ్రిని మనం ప్రేమించి మన మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి. మొదటిగా మనం దేవుణ్ణి అడగాలని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత, అది ఏ అవసరత అయినప్పుడు కూడా అది మన వల్ల కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. ముందు మనము నమ్మాలి. నమ్మితేనే అది సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి చిక్కుల్లో ఇది అసంభవం, మన వల్ల కాదు, మనం చేయలేము అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి చెప్పినప్పుడు దేవుడు తగిన సమయంలో మనకి సమాధానం ఇచ్చే దేవుడు, మనకున్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించగల శక్తిమంతుడు అని నమ్మి మనము ప్రార్థన చేద్దాం. మహాగరుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, 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 వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఒమేగా అయిన దేవానికి స్తోత్రాలు తండ్రి. జాలి, ప్రేమ, కరుణ, కృపగల మా యేసయ్యానికి స్తోత్రాలు. నీ కృపతో, నీ ఆత్మతో, నీ బలముతో, నీ శక్తితో మమ్మల్ని నింపి నిత్యము ప్రభువా తండ్రి నీ యందు ఆనందిస్తూ మొదటి స్థానం నీకు ఇచ్చి ప్రభువా మా విన్నపాలన్నీ మీ చేతులకు అప్పగించి మేము నిశ్చింతగా సమాధానం కలిగి జీవించేవారిగా ఉండే కృప ఇచ్చేయండి. మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నారు తండ్రి. మీరు చింతించి మూడెత్తు కూడా చేసుకోలేరంటున్నారు ప్రభువా. అవును ప్రభువా, మేము చింతించి ఏమీ చేయలేం ప్రభువా. నీ సహాయులు మట్టి పాత్రలం ప్రభువా, మట్టి వారం ప్రభువా తండ్రి. నీవు చేసినటువంటి మట్టి బొమ్మలం ప్రభువా తండ్రి. నీవు జీవాన్ని ఇస్తే మేము మాట్లాడుతున్నాం తండ్రి. ఈ జీవాన్ని తీసుకుంటే మళ్ళీ నైనా మేము మట్టిలోకి వెళ్ళిపోవలసిన వారమే తండ్రి. మాలో ఏ యోగ్యత లేదు ప్రభువా. మీరు ఇచ్చినదే ప్రభా, సమస్తము మీరు ఇచ్చినది. ఈ ఆయుష్ మీది, ఈ ఆరోగ్యం మీది ప్రభా. అయ్యా ప్రభా, ఈ దినం ప్రార్థిస్తున్నా అంటే కేవలం నీ కృప అయ్యా, నీ దయ ప్రభా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి మేము జీవిస్తున్నాం. కానీ అయ్యా ప్రభా, మా శక్తి కాదు, మా యుక్తి కాదు, మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు ప్రభా. అయ్యా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి.
ఈ యొక్క దిన ఆరాధన అంతటినీ నీకు మహిమకరంగా జరిగించుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్తవ